नवग्रहा शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు మార్చ్ 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షమి ఏకాదశి ఉపరి ద్వాదశి ఆదివారం నుండి బహుళ విద్య శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో చంద్రుడు కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం నుంచి ప్రయాణం ప్రారంభిస్తూ సింహరాశిలో మఖ పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని, కన్యా రాశిలో కూడా ఉత్తర ఫల్గుని హస్త చిత్త, తులారాశిలో చిత్త స్వాతి నక్షత్రం తులారాశి వరకు చంద్రుడు ఈ వారంలో సంచారం చేయబోతున్నాడు. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు 29వ తేదీ పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదంలో కుజుని సంచారం ప్రారంభమవుతున్నది. శతభిష నక్షత్రం 2వ పాదంలో రాహు ప్రవేశించబోతున్నాడు. అదేవిధంగా మఖ నక్షత్రం 4వ పాదంలో కేతు ప్రవేశించబోతున్నాడు. 31వ తేదీ రేవతి నక్షత్రం 1వ పాదంలో రవి ప్రవేశం, రేవతి కార్తె ప్రారంభం కాబోతున్నది. అశ్వని నక్షత్రం 2వ పాదంలో శుక్రుని ప్రవేశం కూడా ఈ నెల 31వ తేదీ జరగబోతున్నది. 1వ తేదీ ఏప్రిల్ 1వ తేదీ పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదంలో బుధుని ప్రవేశం, 2వ తేదీ పూర్వభాద్ర 4వ పాదంలో మీనే కుజః కుంభరాశిలో రాహుతో సంఘర్షణ చెందినటువంటి కుజుడు మీనరాశిలో 4వ పాదంలో ప్రవేశిస్తూ మున్ముందు శనితో యుద్ధం చేయబోతున్నాడు. 3వ తేదీ రేవతి నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం, అదే రోజు అశ్వని నక్షత్రం 4వ పాదంలో శుక్రుని ప్రవేశం. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి ప్రత్యేకంగా ఈ వారంలో మీనరాశిలో కుజుడు ప్రవేశించబోతున్నాడు. ఈ వారంలో జరుపుకోవలసినటువంటి ముఖ్య పర్వతిథులు 29 మతత్రయ ఏకాదశి, అదే రోజు కృష్ణ డోలోత్సవం, రుక్మిణీ పూజ అని కూడా ప్రత్యేకంగా చేస్తారు కొన్ని ప్రాంతాలలో. 30వ తేదీ వామన ద్వాదశి, దమన ద్వాదశి అనే పూజ, అదే రోజు అనంగ పూజ, దమనోత్సవం, శివ పూజ, ఇవన్నీ ప్రత్యేకతలు 30వ తేదీ జరపబోతున్నారు. 31వ తేదీ శైవ చతుర్దశి ఒక ప్రత్యేకత. 2వ తేదీ మహాచైత్రి గురు పూర్ణిమ, చైత్ర పౌర్ణిమ, మహాచైత్రి అనే విశేషం. ఈరోజు చిత్ర వస్త్రాలు దానం చేయడం అనేది ఒక ప్రత్యేకత. చైత్ర పున్నానికి రంగురంగుల వస్త్రాలు, చిత్ర వస్త్రాలు అంటే రంగులతో, వివిధ రంగులతో కూడినటువంటి వస్త్రాలు దానం చేయడం అనేది ఒక ప్రత్యేకత. ఈరోజు సర్వదేవతలకు కూడా దమన పూజ చేస్తారు, ఇదొక ప్రత్యేకత. ఇది ఈ వారంలో జరుపుకోవలసినటువంటి ముఖ్యమైన పర్వాలు. 2వ తేదీ హనుమద్ విజయోత్సవం అనేది ఒక ప్రత్యేకత ఉంది. ఆంజనేయ స్వామికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు జరుపుకుంటారు. దీన్ని హనుమద విజయోత్సవం అంటారు. ఇది 2వ తేదీ ఏప్రిల్ 2వ తేదీన జరపబడుతున్నది. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి మేషరాశిలో శుక్ర సంచారం, మిథున రాశిలో గురు సంచారం, సింహరాశిలో కేతు సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, బుధ సంచారం, మీనరాశిలో శని, రవి,
ఈ వారం 2వ తేదీ నుంచి కుజుడు కూడా ప్రవేశించబోతున్నాడు కాబట్టి కుజ రవి శనుల యొక్క ప్రత్యేక సంచారం ఈ వారం మీనరాశిలో జరగబోతున్నది. చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి నుంచి సంచారం ప్రారంభం చేస్తూ సింహ, కన్యా, తుల రాశి, స్వాతి నక్షత్రం వరకు సంచారం చేస్తాడు. ఇది ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి. వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతిక పాదం మేషం. మేషరాశి వారి గ్రహస్థితి ప్రారంభంలో మీ రాశిలో శుక్ర సంచారం, మీ రాశి నుంచి 3వ స్థానంలో గురు సంచారం, 5వ స్థానంలో కేతు సంచారం, అలాగే 11వ స్థానంలో రాహు సంచారం, బుధ సంచారం, వ్యయంలో రవి శనుల సంచారం, ప్రత్యేకించి కుజుడు కూడా ఈ వారంలో 2వ తేదీ మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ వారం మేషరాశి వారికి ప్రారంభంలో చాలా ఉత్సాహంగా ఉంటున్నప్పటికీ కొన్ని పనుల యందు తేడా, కొన్ని పనులు పోస్ట్పోన్ చేయబడతాయి. అనుకోని ప్రయాణాలు కాస్త ఉక్కిరి బిక్కిరిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు అయినంత వరకు బంధువులతో, మిత్రులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ప్రత్యేకమైన సమావేశాలు కానీ, ప్రత్యేకమైన కమిట్మెంట్స్ కానీ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. అయితే ఈ వారం ప్రారంభం మధ్యలో మీకు ఒక చిన్నపాటి ప్రయాణం సంభవించవచ్చు. ప్రత్యేకించి ఇది కొంత ఆధ్యాత్మిక విషయాలకు కానీ, ఆరోగ్యపరమైన విషయాలకు కానీ, కొంత సామాజిక సంబంధమైన విషయాలకు కానీ, ప్రత్యేకించి కొన్ని కార్యక్రమాల విషయంలో పాలు పంచుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. శరీరంలో కొద్దిగా మందకొడితనం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని పనుల యందు ఆలస్యం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా మీరు 29, 30, 31 సాధారణమైన పనులకు మీరు ప్రాముఖ్యత ఇచ్చినట్టయితే బాగుంటుంది. ఆ తదుపరి మీకు 1, 2వ తేదీలో చాలా ఉత్సాహవంతమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు బాగా ఉంటాయి, ఆరోగ్య పరిస్థితులు బాగా ఉంటాయి. బంధుమిత్రుల సమావేశాలు, కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు, అలాగే సరికొత్త ఆలోచనలు, ఊహలతో కూడా మీరు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా మీకు ఇది అన్ని విధాల అనుకూలతను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 3, 4 తేదీలు మరింత ఉత్సాహంగా మీరు ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భార్య భర్తల మధ్యన కూడా సహకారాలు బాగా ఉంటాయి. అన్యోన్యత బాగా ఉంటుంది. కొత్త మిత్రులు పరిచయం కావచ్చు. కొత్త కార్యక్రమాల్లో, విందులు, వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. యువకులు మరింత ఉత్సాహంగా ఉంటారు. కొత్త మిత్రుల పరిచయాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ యొక్క పరస్పర సహకారాలు, ప్రేమ, అభిమానాలు వ్యక్తపరచడంలో కూడా ఈ మీకు 3, 4వ తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. చాలా వరకు కొంత సంతోషకరమైనటువంటి వాతావరణంలో మీరు ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ వారంలో మీకు మరొక కొత్త ఆలోచనలతో పాటు కొన్ని అనుకోని విధమైనటువంటి ప్రయాణాలు, దూర ప్రయాణాలు కానీ, దగ్గర ప్రయాణాలు కానీ, కొంత ఘర్షణాయుతమైన వాతావరణం కానీ ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి అతి సాహసమైనటువంటి పనులు కానీ, మీరు తొందరపాటుతో ఆర్థికపరమైన నిర్ణయాలు కానీ ఇవి చేయకుండా ఉంటే బాగుంటుంది. కొన్ని ఆకస్మిక సంఘటనలు ఏవైనా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాహనాలు నడపడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు, క్రయ విక్రయాలు, అమ్మకాలు, కొనుగోళ్ళు, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నిటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. ఈ వారంలో మీరు అయినంత వరకు ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయండి. కానీ అతి సాహసమైన పనులు మీకు అంత అనుకూలం కావు అని చెప్పడం జరుగుతున్నది. ఈ వారంలో మేషరాశికి సంబంధించినంత వరకు ఆర్థిక వ్యవహారాలు నియంత్రించుకోవాలి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అశ్విని నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంత ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే బంధుమిత్రులతో కానీ, భార్యతో కానీ, అన్నదమ్ములతో కానీ కొన్ని ఆర్థికపరమైన విషయాలలో కొద్దిగా ఇబ్బందులు కానీ, ఇవన్నీ అంటే వాటికి సంబంధించినటువంటి జవాబుదారీ కొంత ఉండవలసినటువంటి అవసరం వస్తుంది. అలాగే భరణి నక్షత్ర జాతకులకు కొన్ని ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అవి
అయినంత వరకు ఖర్చుల విషయంలో నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయండి. కృత్తికా నక్షత్ర జాతకులకు కొంత ఆలస్యంగా పనులు జరిగే అవకాశాలు, అలాగే శారీరకంగా మానసికంగా ఉత్సాహ నిరుత్సాహాలతో కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అయినంత వరకు ఏ విషయాన్ని అతిగా ఆలోచించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో మేషరాశి వారు చేయవలసినటువంటి ప్రత్యేకమైన పరిహారం గణపతి లేదా కుమారస్వామి, వీటి రెండింటికి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా దేవాలయాన్ని సందర్శించుకొని ప్రత్యేకమైన పూజలు చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తికా త్రిపాదం, రోహిణి, మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారం గ్రహస్థితి మీ రాశి నుంచి ద్వితీయ స్థానంలో గురు సంచారం, మీ రాశి నుంచి 4వ స్థానంలో కేతు సంచారం, మీ రాశి నుంచి 10వ స్థానంలో రాహు, 11వ స్థానంలో రవి, శని, మళ్ళీ ప్రత్యేకించి కుజుడు కూడా ప్రవేశించబోతున్నాడు. మీ రాశి నుంచి వ్యయ స్థానంలో శుక్ర సంచారం జరగబోతున్నది. ఈ వారంలో వృషభ రాశి వారు అయినంత వరకు ప్రత్యేకించి ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమంలో బంధుమిత్రులు వీటికి సంబంధించిన విషయాలు, కొన్ని ప్రయోజనకరమైనటువంటి ప్రయాణాలు, ఇన్వెస్ట్మెంట్స్ కూడా జరగవచ్చు. అతి ఉత్సాహంగా మీరు కొన్ని పనిలో పాల్గొంటూ తర్వాత కొన్ని ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహ సంబంధమైన వ్యవహారాలలో మీరు కాస్త నెమ్మదిగా ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు, భక్తిపరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. తల్లి తండ్రులు వాళ్ళ యొక్క ఆరోగ్యాలు, అలాగే కుటుంబంలో కొంత మీ మీద ఆధారపడినటువంటి పెద్దల యొక్క బాధ్యతలు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. తర్వాత మీ ఆరోగ్యంలో కూడా స్వల్ప మార్పులు కూడా వస్తున్నాయి. కాబట్టి వైద్య పరీక్షలు కానీ వాటికి సంబంధించిన విషయాలు కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇవన్నీ కూడా కొంత నామమాత్రంగా మీరు చూసుకుంటే చాలు, అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత 3, 4వ తేదీలు అత్యంత విశేషంగా ఉంటుంది. మీ యొక్క ఆరోగ్యం అన్నింటిలో నిలకడమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు ఇంప్రూవ్ ఉంటాయి. ఏవైనా కొత్త వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా మీకున్నాయి. తర్వాత ఉత్సాహపూరితమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారు ఈ వారంలో వివాహం కానటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు కొంత పురోగతి సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకమైన శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువనే కనబడుతున్నాయి. ఈ వారంలో మీకు ఎక్కడ లేని ధైర్యం ఒకటి బాగా వస్తుంది. అందరి సహకారాలు పొందడానికి అవకాశాలు బాగా ఉంటాయి. తర్వాత యువకులు అత్యంత ఉత్సాహంతో మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు కానీ, మీ యొక్క విద్యాభ్యాసాలు కానీ, మీరు చేపట్టిన పనుల యందు కానీ ప్రత్యేకతలు రాబోతున్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు కూడా మీరు నిలదొక్కునేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి కొంతవరకు మార్పులు చేర్పులు, కొన్ని వస్తువుల యొక్క మార్పులు చేర్పులు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీరు ఒకంత మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం విషయంలో, పెద్దల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా చూసుకోండి. అన్ని విధాలా మీకు అనుకూలతమైనటువంటి యోగాలు ఈ వారంలో మీకు ప్రారంభమవుతున్నాయి. అన్ని విధాల ఆర్థిక సమస్యలు కూడా, రుగ్మతలు, ఏవైనా ఆరోగ్యపరమైన రుగ్మతలు కానీ ఆర్థిక సమస్యలు కానీ పరిష్కరించుకోవడానికి ఈ వారం మీకు అన్ని విధాల సహకరించేటువంటి అవకాశాలు, అన్ని విధాల గ్రహ సంపత్తి మీకు కనబడుతున్నది. ఈ వారంలో కృత్తికా నక్షత్ర జాతకులకు ఆర్థిక పరంగా కొంత అభివృద్ధి కలుగుతుంది. కొంత ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు కూడా ప్రయోజనాత్మకమైనటువంటి పనుల యందు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కొంతవరకు ఏదైనా నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొంతమందికి శుభకార్యాలకు సహకరించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు కూడా కొంత శారీరక శ్రమ ఉంటున్నప్పటికీ కూడా మీ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అడపాదడపా సోదరులతో కానీ, అత్యంత సమీప బంధువులతో కానీ కొద్దిపాటి వాద వివాదాలు, కొద్దిగా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు కూడా కనబడుతున్నాయి. వృషభ రాశి వారికి ఈ వారంలో మీ ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగవుతాయి. ఏదైనా నూతన వస్తువులు కొనుగోలు చేసేటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. ఆరోగ్య పరిస్థితులు కూడా కొంత కుదుటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకైనా మీరు ఈ వారంలో ప్రత్యేకించి శివాలయ దర్శనం కానీ, కుమారస్వామి యొక్క దర్శనం కానీ, గణపతి యొక్క స్వామివారి దర్శనం కానీ ఏదైనా ప్రత్యేకించి కొన్ని పూజలు చేసుకోండి, మీకు అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వార గ్రహస్థితి మీ రాశిలో గురు సంచారం, మీ రాశి నుంచి 3వ స్థానంలో కేతు సంచారం, మీ రాశి నుంచి 9వ స్థానంలో రాహు సంచారం,
తదుపరి మీ రాశి నుంచి శని రవి దశమ స్థానంలో సంచారం, కుజుడు కూడా ఈ వారం 2వ తేదీ నుంచి దశమ స్థానంలో సంచారం చేయబోతున్నాడు. మీకు లాభస్థానంలో శుక్రుడు ఉండడం మరింత విశేషం. మిథున రాశి వారికి ఈ వార పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. 29వ తేదీ దినాంతం, 30వ తేదీ, 31వ తేదీ చాలా అత్యంత అనుకూలమైనటువంటి రోజులు, చాలా సంతోషంగా ఉండేటువంటి రోజులుగా మీకు చెప్పబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, అనుకూలమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి, అందరి సహకారాలు పొందేటువంటి పరిస్థితులు ఉంటాయి. యువకులు మరింత ఉత్సాహంగా ఈ వారాన్ని గడిపేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కొత్త మిత్రులు, బాంధవ్యాలు ఇవన్నీ కూడా పెరగవచ్చు. స్త్రీ పురుషులు పరస్పర అవగాహనలు కూడా సన్నిహితంగా అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగ విషయంలో కొన్ని మార్పులు వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. 1, 2వ తేదీలలో సాధారణమైన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అది కూడా గృహ సంబంధమైన వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆర్థిక పరిస్థితులు కొంతవరకు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. 3, 4వ తేదీలలో ప్రతి పనిలో కొంత ఆలస్యం జరుగుతుంది. శరీర ఆరోగ్యంలో కొంత మందకొడితనం ఉంటుంది. అయినంత వరకు కొన్ని పనులు వాయిదా వేసుకోవడం కూడా జరగవచ్చు. ఏది ఏమైనా మిథున రాశి వారికి ఈ వారంలో చాలా వరకు సంచారం చేసేటువంటి పనులు, కొంతమందికి ఉద్యోగాలలో మార్పులు చేర్పులు, కొంత ప్రాముఖ్యతలు, భూ సంబంధమైన వ్యవహారాలు ఇవి కూడా ఉంటాయి. ఆనందంగా వినోదంగా కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ఏ విషయంలోనైనా అతిగా ఖర్చులు కొంత పెట్టకుండా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. మృగశిర నక్షత్ర జాతకులకు మరింత మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు కుటుంబ సభ్యులతో కానీ, అత్యంత సన్నిహితులతో కానీ కొన్ని విషయాలలో భేదాభిప్రాయాలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలలో లేదా వృత్తికి సంబంధించిన వ్యవహారాలలో కొన్ని మార్పులు వస్తాయి. కొంత సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీకు ఎవరైనా ఆకస్మికంగా సహాయ సహకారాలు అందచేయవచ్చు. కొత్త మిత్రుల పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అన్ని విధాల ఆరుద్ర నక్షత్ర జాతకులకు మీరు తలపెట్టిన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఈ వారంలో ఎక్కువగా కనబడుతున్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు అధికారులతో విరోధాలు లేకుండా చూసుకోండి. కుటుంబ వ్యవహారాలలో కూడా కొంతవరకు సభ్యుల సహకారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరితో కూడా మీరు కొన్నిటి విషయంలో ఘర్షణ పడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఘర్షణ పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అనుకోకుండా మీ వృత్తిపరంగా కానీ ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కానీ ప్రయాణాలు కొనసాగించే అవకాశాలు కూడా పునర్వసు నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. అయినప్పటికీ ఈ మిథున రాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి శనులకుతో పాటు కుజుడి కూడా ప్రత్యేకమైన పూజ చేసుకోండి. దానివల్ల మీకు అనుకూలతలు ఉంటాయి. కొంతమంది విషయంలో మిథున రాశి వారికి ప్రమోషన్స్ వచ్చేటువంటి పరిస్థితులు, ఒక ఉన్నత స్థాయిలోకి వచ్చేటువంటి పరిస్థితులు, అలాగే మీ ఆర్థిక వ్యవహారాలు కూడా ఒక కొలికి వచ్చేటువంటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునరసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో మీకు ద్వితీయ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో రాహువు, బుధుడు, అలాగే కుజుడు ఈ వారంలో 2వ తేదీ అష్టమ స్థానానికి రాబోతున్నాడు. ఇప్పటికే అష్టమ స్థానంలో రవి శనుల యొక్క ప్రాధాన్యత ఉంది. 9వ స్థానంలో శుక్రుడు కొంతవరకు మేలు చేస్తున్నాడు. అలాగే వ్యయ స్థానంలో గురువు కూడా కొంతవరకు మేలు చేస్తున్నాడు. ఏది ఏమైనా కర్కాటక రాశి వారు ఇంకా కొంత సందిగ్ధమైన పరిస్థితులలోనే ఉన్నారు. ఏదో తెలియని భయాలు, కొన్ని ఆందోళనలు, మీరు చేసే పనిలో ఒక్కొక్కసారి తొందరపాటు, ఒక్కొక్కసారి చాలా నెమ్మదిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు భవిష్యత్తులో ఏదో జరగబోతుంది అన్న భయాందోళన కూడా కనబడుతుంటాయి. అయినప్పటికీ మీరు మీ ఆరోగ్య విషయంలో, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో, మీ ఆర్థికపరమైన విషయాలలో కాస్త నెమ్మదించి వాటి మీద శ్రద్ధ వహించి వాటికి సంబంధించిన విషయాలను ఒకసారి ఆలోచించి పరిశీలించి దాని తగ్గట్టుగా మీరు నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. అయినంత వరకు సుఖము అనేది దరిదాపులోనే ఉన్నారు, కానీ ఇప్పుడు పెద్దగా మీరు ఊహించిన పద్ధతిలో జీవితాన్ని నడపడానికి మాత్రం ప్రస్తుతం అవకాశం లేదు. అయినప్పటికీ ఏదో ఒక తెలియని మొండి ధైర్యం, కొన్ని మార్పులు, మీ గురించి కొన్ని పరిస్థితులు కూడా, అంటే ఎదురు చూసేటువంటి కార్యక్రమాలు కూడా తలపెట్టి వాటిని ఏదో చేయాలన్న ఆలోచనలతో కూడా మీరు ఉంటారు. కాబట్టి కర్కాటక రాశి వారు కొంతవరకు చిత్తభ్రమతో, అంటే ఒక ద్వైద్వీభావము, ఒక ఇదమిత్తమైనటువంటి
సందిగ్ధంలో ఉండేటువంటి పరిస్థితిలో కొంత ఉంటుంది. కాబట్టి మీరు అతిగా ఆలోచనలు పెట్టకండి, భయం కూడా పడకండి. అయినంత వరకు జరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని వదలకండి. దైవభక్తి చేత మీరు మీ మీద ఉన్నటువంటి మీ నమ్మకం, దైవభక్తి ఈ రెండు ప్రకారంగా కొన్ని సంఘటనలు మీరు వాటిని పరిష్కరించుకొని ముందుకు పోగలుగుతారు. అయితే ఇది ఒక రకంగా క్లిష్ట పరిస్థితి అనడం అంటే దీన్ని చెప్పేటివన్నీ భయపడకండి. పరిస్థితులు అలా ఉన్నాయి. వాటిని జాగరూకతగా మీరు ఆలోచించి పరిశీలించి ఒక్కొక్క అడుగు ముందుకు వేయండి. ఇప్పుడు ఈ పని కాకపాయన్న మొండి పట్టుదల మాత్రం పట్టకండి. అయితే కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఇప్పుడున్న ఈ పరిస్థితులలో మీకు 1, 2వ తేదీలలో అతి విచిత్రమైన పరిస్థితి నెలకొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు, అనుకోని కార్యక్రమాలు, అనుకోని సందర్భాలు కొన్ని వస్తుంటాయి. వాటి మీద మీరు కొంత జాగ్రత్త వహించి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే 29, 30, 31 కూడా అయినంత వరకు మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి, మీ వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన విషయాల్లో లోతుగా ఆలోచించి, అంటే ఇక్కడంతా కూడా ఒకంత ధైర్యాన్ని మీరు ప్రదర్శించవలసినటువంటి అవసరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయండి. 3, 4 సాధారణమైన జీవితానికి సంబంధం ఉంది. అయినంత వరకు మీరు భవిష్యత్ కార్యాచరణ దృష్టిలో పెట్టుకొని చేయవలసినటువంటి పనులలో ఏది ముందుగా చేయాలి, ఏది వెనుకగా చేయాలి, వీటిని గురించి ఆలోచించుకుంటూ ముందుకు పోండి. ఒక విచిత్రమైన పరిస్థితి కర్కాటక రాశికి ఉంది కాబట్టి, అంటే అప్పటి పరిస్థితుల యొక్క ప్రభావాలు మీ మీద ఉంటాయి. ఇది కొన్ని సందర్భాలు అన్ప్రెడిక్టబుల్గా ఉంది కాబట్టి దాని గురించి కొంత ధైర్యంగా ఉండండి, ముందుకు వెళ్ళండి. పునర్వసు నక్షత్ర జాతకులకు కొన్ని వ్యవహారాలలో ఘర్షణాయుతంగా ఉంటుంది. అలాగే అనుకోని ప్రయాణాలు, అనుకోని వాదనలు, అనుకోనిటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. పుష్యమి నక్షత్ర జాతకులకు కొంత ఊరట కలుగుతుంది. అయితే ఒక ఊహించని సహకారం మీకు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంత ధైర్యంతో ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కూడా కొంత అదృష్టం కలిసి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అనుకోని ప్రయాణాలు ఉంటాయి, ఖర్చులు అధికంగా ఉంటాయి. కానీ మీరు ఏదైనా కూడా ఆర్థిక నియంత్రణ మాత్రం మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్వేచ్ఛగా డబ్బును ఖర్చు పెట్టే విధానానికి ఆశ్లేష నక్షత్ర జాతకులు స్వస్తి పలకవలసినటువంటి అవసరం ఒకటి ఉంటుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈ వారంలో మీరు అయినంత వరకు మురుగన్ అంటే కుమారస్వామికి సంబంధించినటువంటి పూజలు ప్రత్యేకంగా చేయండి. మరి సమీప దేవాలయాలను సందర్శించుకోండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారం పరిస్థితుల్లో 29వ తేదీ దినమధ్యం నుంచి కొంత ఊరట, కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కొంత వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ మనసు అల్లకల్లోలంగా ఉన్నటువంటి మనస్సు కొంత తేలికబడుతుంది. అలాగే దైవం మీద కొంత ధ్యానం పెరుగుతుంది. అన్ని విషయాల మీద కొంత అప్రమత్తత పెరుగుతుంది. ఇవన్నీ మీరు చూసుకొని 30, 31వ తేదీలు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 2, 3వ తేదీలు అన్ని మీ స్వవిషయాలను పరిశీలించుకోవాల్సినటువంటి అవసరాలు, మీ కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక పరిస్థితులు, బాధ్యతలు, క్రయ విక్రయాలు అన్నీ కూడా మీ వ్యక్తిగతానికి, మీ కుటుంబానికి సంబంధించిన విషయాల మీదనే ఎక్కువ శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. 3, 4వ తేదీలు కొంత ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల పరస్పర సహకారాలు, పిల్లల యొక్క సహకారాలు, మిత్రుల యొక్క సహకారాలు, ఆనందంగా ఏదైనా వినోదమైన కార్యక్రమాల్లో పాల్గొనడాలు ఇట్లాంటివన్నీ కూడా బాగుంటాయి. కొంతవరకు మీరు బాధను మర్చిపోయే స్థితిలో ఉండేటువంటి పరిస్థితులు మీకు 3, 4వ తేదీలు అత్యంత అనుకూలంగా కనబడుతున్నాయి. అనుకోని ప్రయాణాలు కూడా ఉండవచ్చు. ఎవరిని ఎక్కువగా ద్వేషించవద్దు, ఎవరిని ఎక్కువగా అభిమానించవద్దు, ఎవరిని ఎక్కువగా విమర్శించవద్దు. ఇది మీరు ఈ వారంలో పాటించవలసినటువంటి పరిస్థితులు. ఒక తెలియని భయం, ఒక ఆందోళన, ఆర్థికపరమైన వ్యవహారాలలో, ఆరోగ్యపరమైన వ్యవహారాలలో, కుటుంబ వ్యవహారాలలో ఒక భయం, ఆందోళన మాత్రం ఉంటుంది. మీరు ఇవన్నీ కూడా సమయం పాటించి, అంటే కొంత ఓపికను తెచ్చుకొని ఈ పరిస్థితులన్నీ కూడా ఈ వారంలో అనుకోకుండా ఏమైనా గడ్డు పరిస్థితులు ఏర్పడినా కూడా వాటిని దాటుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఏ విషయం మీద అతిగా మీరు స్పందించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి.
మీరు ప్రత్యేకించి మఖ నక్షత్ర జాతకులకు కొంత అనుకూలతలు, ప్రతికూలతలు, శారీరకమైనటువంటి బాధలు, కుటుంబ సమస్యలు, కుటుంబ సభ్యులతో వాదనలు, కొద్ది ఆలస్యాన్ని భరించలేనటువంటి పరిస్థితులు, ఇట్లాంటివన్నీ కూడా కొంత ఇదమిత్తంగా ఈ వారంలో మఖ నక్షత్రం అంటే సుఖం దుఃఖం అట్లా అన్నట్టు కలిసినట్టుగా ఉంటుంది. పూర్వఫల్గుణి నక్షత్ర జాతకులకు కొంతవరకు మీరు లిబరల్గా ఉంటారు, స్వతంత్రంగా ఉంటారు, కష్టంలోనే సుఖాన్ని చూసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కొంత ద్రవ్యం మీ చేత బాగానే ఖర్చు అవుతుంది, అనుకోకుండా డబ్బు రావడం జరుగుతుంది, పెట్టడం జరుగుతుంది. అలాగే కొన్ని విషయాలలో కంపల్షన్గా మీ యొక్క సహకారాలు ఇతరులకు అందజేయవలసినటువంటి పరిస్థితి, మీరు కొన్ని కమిట్మెంట్స్కు లోబడి చేయవలసినటువంటి పనులు కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు అయినంత వరకు అధికారులతో, ఉద్యోగాల్లో అధికారులతో, కుటుంబంలో పెద్దలతో, భార్యతో, తల్లిదండ్రులతో ఎవరితో కూడా వాదించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రయాణాలు చేయవలసి వస్తే కొద్ది ఆలస్యం చేసి ప్రయాణం చేయండి. శారీరకంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి స్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ఎక్కువగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి. ఆర్థిక వ్యవహారాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాల సింహరాశికి ముందు అనుకూలతలు ఉన్నాయి. ప్రత్యేకించి సింహరాశికి ఈ వారంలో 3, 4వ తేదీలు ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సింహరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో సూర్యుని యొక్క పూజ, శని యొక్క పూజ, కుజుని యొక్క పూజ, 3 గ్రహాలకు ప్రత్యేకించి ప్రార్థనలు చేసుకోండి. ఏదైనా దేవాలయంలో అభిషేకాలు కానీ అలాంటివి చేయించుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త, చిత్రార్థం కన్యారాశి వారికి ఈ వారంలో కొంతవరకు ప్రధానమైన మార్పులు రాబోతున్నాయి. అందులో 29వ తేదీ దినమధ్యం నుంచి ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. కొన్ని ప్రత్యేకమైన సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు, ఆర్థిక వ్యవహారాలు, బంధుమిత్రులతో ఉన్న సంబంధాలు, కొద్దిగా మానసికమైనటువంటి సమస్యలు, ఇట్లాంటివన్నీ కొద్దిగా మీకు కన్యారాశి వారికి 29, 30, 31 కొంతవరకు వేదనతో కూడినటువంటి రోజులుగా చెప్పాలి. అవన్నీ కూడా మీకు ఒకవైపు భయం, ఒకవైపు ఉత్సాహం, ఒకవైపు ఆనందంగా ఉంటూనే ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ మీకు 1, 2వ తేదీలలో కొంత ప్రశాంతత నెలకొల్పుతుంది, పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ వృత్తి ఉద్యోగాలు, మీరు చేస్తున్న పనులలో కొంత మార్పులు ఉంటాయి. మీ ఆరోగ్యంలో కొంత ఉత్సాహం ఉంటుంది, మీ ఆర్థిక పరిస్థితుల్లో కొంత ఉత్సాహం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు కొంత ఒక కొలికి వచ్చేటువంటి పరిస్థితులు కూడా మీకు 1, 2వ తేదీల్లో ఉన్నాయి. 3, 4వ తేదీలు కూడా కొంతవరకు మీకు సహకరించేటువంటి ధోరణిలో ఉన్నాయి. ఈ వారంలో మీకు జరుగుతున్నటువంటి మార్పు, మీ శరీరంలో ప్రత్యేకమైనటువంటి మార్పులు, ఉష్ణోగ్రత మార్పులు, దేహారోగ్యంలో కొద్ది మార్పులు, భయంతో కలిగేటువంటి కొన్ని మార్పులు, తర్వాత మీరు కొన్ని విషయాలలో మీకు మీరే నిందించుకోవడం జరగవచ్చు. అట్లా నిందించుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. తర్వాత అనుకోకుండా ఇతరులతో కొంతమంది చివాట్లు తినేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఏదున్నా వృత్తి ఉద్యోగాలు ఎవరైతే ప్రత్యేకంగా చేస్తున్నారో యువకులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఆవేశాలకు దూరంగా ఉండండి. తర్వాత అతివేగ ప్రయాణాలకు కంట్రోల్ చేసుకోండి. మరి మీ ఆహార విహారాలలో కూడా నియంత్రణ చేసుకోండి. ఎంత ఏది చేసుకున్నా కుటుంబంలో భార్యాభర్తల మధ్యన కానీ, మిత్రుల మధ్యన కానీ పరస్పర సహకారాలు కొద్దిగా లోపించే అవకాశాలు ఉన్నాయి. మాటకు మాట పెరగవచ్చు. మీ అంటారు మీ సుఖాలకు మీరే ఇబ్బందులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు. ఏదున్నా మీకు చాలా సహనము అవసరము ఈ వారంలో. అలాంటి సహనంతో కొన్ని పనులు మీరు విజయవంతంగా చేసుకోగలుగుతారు, కొంత ఉత్సాహంగా ఉండగలుగుతారు. లేనట్టయితే దౌర్భాగ్యమర్థనాశ ప్రభుక్రోధో కురుపుణం సర్వాంగజాఢ్యమూష్ణంచ, శరీరంలో కూడా కొద్ది ఇబ్బందులకరమైనట్టు అంటే క్రానిక్ డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా కొద్దిగా మెడికల్ టెస్టులు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఒక మార్పు అండి. ఈ మార్పు ఎలాంటిది అంటే మీ వ్యక్తిగతమైన జీవితంలో మార్పు, మీ ఆరోగ్యంలో మార్పు, మీ ఆర్థిక పరిస్థితిలో మార్పు, మీ సామాజిక అనుబంధాలలో కూడా ఒక మార్పు జరుగుతున్నది. కొంతకాలం మీరు ఓపికతో ఉంటే
ఈ పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు అయినంత వరకు కుటుంబ సభ్యులతో సమన్వయం పాటించడానికి అది చేయాలి. మీ శరీర ఆరోగ్యం మీద కూడా కొంత శ్రద్ధ పెట్టుకోవాలి. హస్త నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలతలు కూడా ఉన్నాయి, ప్రతికూలతలు కూడా ఉన్నాయి. కొన్ని దీర్ఘకాలికంగా ఆలోచించేటువంటి పనుల యందు కొన్ని నిర్ణయాలు చేసుకుంటారు. ఒకవైపు తాత్కాలికంగా బాధ కలిగిన సమీప భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో మీకు కొంత ఉత్సాహం కలుగుతుంది. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు హస్త నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. సోదరులకు సంబంధించిన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చిత్తా నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు ఇదే వ్యవహారాలు ఉంటాయి, కొద్ది ఆలస్యంగా ఉంటాయి. అయినంత వరకు మీరు ఎవరితో కూడా ఘర్షణాయుతమైన వాతావరణాన్ని విడనాడవలసి ఉంటుంది. కన్యా రాశి వారు ఈ వారంలో ఖచ్చితంగా గణపతి పూజను ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే కుమారస్వామికి సంబంధించింది కూడా మీరు ప్రత్యేకంగా చేసుకోండి. దాని మూలకంగా కొంత మీకు మనస్సు ప్రశాంత కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. ఈ వారం తులారాశి వారికి సంబంధించినటువంటి గ్రహస్థితి చూసినట్టయితే మీకు సప్తమ శుక్రుడు, నవమ గురువు, ఏకాదశ కేతువు, పంచమ రాహు, బుధుడు, పంచమంలో ఉన్న కుజుడు ఈ వారంలో షష్టమ స్థానానికి రాబోతున్నాడు. ముందుగానే 6వ స్థానంలో రవిశనుల సంచారం జరుగుతున్నది. ఒకంత తులారాశి వారికి గ్రహస్థితి చాలా అనుకూలంగానే ఈ వారంలో ఉంటుంది, ఒక శుక్రుడు తప్ప. తులారాశి వారికి 29, 30, 31 ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పనులు సాధించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఇతరుల చేత సన్మానింపబడడం కానీ, మీరు ఇతరులను సన్మానించబడడం కానీ, బంధువర్గాలు కానీ, మిత్రవర్గాలు కానీ ప్రత్యేకమైనటువంటి కొన్ని సందర్భాల్లో మీరు పాల్గొని వాటికి సంబంధించిన విషయంలో విందులు వినోదాల వరకు కూడా ఇది అనుకూలతనే కనబడుతున్నది. కొంతమందికి సలక్షణమైన ప్రయాణాలు, ఆధ్యాత్మిక కేంద్రాల దర్శన, ఆధ్యాత్మిక గురువుల యొక్క దర్శన కూడా జరగవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి తులారాశి వారికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి 29, 30, 31. అలాగే మిగతా రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 1, 2వ తేదీలలో మీరు వృత్తిపరంగా కానీ ప్రత్యేకించి మీ ఇష్టపూర్వకంగా కానీ ప్రయాణాలు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. దీని మూలకంగా కొంతమంది సెలవులు కూడా ప్రకటించుకోవలసినటువంటి అవసరం కూడా వస్తుండవచ్చు. 1, 2వ తేదీలలో చిన్నపాటి మానసికంగా కొన్ని సంఘర్షణలు ఉంటాయి, వాటిని మీరు సరిదిద్దుకోగలుగుతారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. 3, 4వ తేదీలలో మరొక ప్రత్యేకత మీరు చూడబోతున్నారు. ఈ 3, 4వ తేదీలు కూడా మీకు చాలా అనుకూలతనే ఉన్నాయి. అయితే ఇది ఒకంత ఇతరుల ప్రమేయం, ఇతరుల యొక్క ప్రభావాలు మీ మీద చూపవచ్చు, లేదా మీ ప్రభావాలు ఇతరుల మీద బాగా ప్రస్ఫుటంగా చూపవచ్చు. మీరు ఏది ఏమైనా కూడా మతపరమైన విషయాలు, ఆధ్యాత్మికపరమైన విషయాలలో వాదనలకు దిగకుండా ఉండండి. ఒకవేళ మీరు రాజకీయ రంగంలో ఉంటే, ఇతర ప్రతిభావంతమైనటువంటి రంగాల్లో పనిచేసే వాళ్ళను కూడా మీకు దీంట్లో విమర్శలు ఉన్నాయి, విమర్శలు తట్టుకోగలగాలి, విమర్శలు చేయగలగాలి. సద్విమర్శలు ఉన్నాయి, కువిమర్శలు ఉన్నాయి. ఇది ఒక ప్రత్యేకించినటువంటి కార్యక్రమం. మరి 3, 4వ తేదీలలో కొన్ని మీ వ్యక్తిగత విషయాలలో కూడా కొంత మీరు చొరవ తీసుకొని ముందుకు పోల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ వారంలో మీకు ఒక మంచి మార్పు కలుగుతున్నదండి. ఈ మార్పు వల్ల తులారాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. కోర్టు వ్యవహారాలలో కూడా విజయం సాధించుతారు. ప్రభుత్వపరమైన విషయాలలో కూడా, ప్రభుత్వ సహకారాలు కూడా, అలాగే పోలీస్ వ్యవహారాలు, రక్షణ శాఖకు సంబంధించి ఏదైనా మీరు కొంతవరకు విజయం సాధించే అవకాశాలు ఉండి మీ ఆర్థిక పరిస్థితులు, మీ ఆరోగ్య పరిస్థితులను పుష్టిగా చేసుకోవడానికి అవకాశం ఉంది. చాలా కాలంగా కుటుంబ సభ్యుల మధ్యన కానీ, భార్యాభర్తల మధ్యన కానీ, సోదరుల మధ్యన కానీ ప్రతిష్టంభన వచ్చినటువంటి విషయాలు కూడా మళ్ళీ మీరు అవగాహనకు వచ్చి ఒకరిని అర్థం చేసుకొని మీరు ముందు దారిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా బాగున్నాయి. తులారాశి వారికి ఈ వారంలో ఒక ప్రత్యేకమైన మార్పు, దీని యొక్క ప్రభావాలు మీకు మున్ముందు కూడా కొంతవరకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. అయితే అన్ని విధాల అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా తులారాశి వారు కొంతవరకు
మీ యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు, కుటుంబ వ్యవహారాలలో భార్యాభర్తల యొక్క పరస్పర సహకారాల విషయంలో కొంత సడలింపు చేసుకోవడం మంచిది అని చెప్పడం జరుగుతున్నదండి. అన్ని విధాలా ఈ వారంలో మంచి మార్పులే వస్తున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులలో కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉన్నా కూడా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. స్వాతి నక్షత్ర జాతకులకు చాలా వరకు ఆర్థిక వ్యవహారాలలో అనుకూలతలు ఉన్నాయి. మీకు మీ ఇతరుల సహకారాల వల్ల మీరు కొన్ని పనులు విజయవంతం చేసుకోగలుగుతారు. విశాఖ నక్షత్ర జాతకులు సోదరుల మూలకంగా కానీ, సమీప బంధువుల మూలకంగా కానీ, పనివాళ్ల మూలకంగా కానీ కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు అధిగమించగలుగుతారు. అనుకోని ప్రయాణాలు, కొన్ని ఆకస్మిక ప్రయాణాలు జరిగేటువంటి పరిస్థితులు విశాఖ నక్షత్రానికి కనబడుతున్నాయి. మొత్తం మీద తులారాశి వారు ఈ వారంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్టయితే మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ ఒక 4 గ్రహాలకు ప్రత్యేకంగా చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శుక్రునికి చేయండి ప్రత్యేకించి, కుజుడికి చేయండి, రవికి చేయండి, శనికి చేయండి. ఏదో ఒక ప్రత్యేకత. కొంతవరకు ఈ తులారాశి మెటర్నల్ రిలేషన్కి సంబంధించిన వ్యవహారాలలో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయి, ఆ బంధుత్వానికి సంబంధించిన విషయంలో కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మీరు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే కొన్ని మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చిక రాశి వారి గ్రహస్థితి ఈ వారం మీకు మీ రాశి నుంచి 4వ స్థానంలో రాహు సంచారం, బుధ సంచారం, 4వ రాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు 5వ రాశికి వెళ్తాడు. 5వ స్థానంలో రవి శనుల యొక్క సంచారం, 6వ రాశిలో శుక్ర సంచారం, 8వ రాశిలో గురు సంచారం, 10వ రాశిలో కేతు సంచారం జరుగుతున్నది. మొత్తం మీద మెల్లమెల్లగా వృశ్చిక రాశి వారికి గ్రహస్థితులు అనుకూలంగా రాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడున్న గ్రహస్థితి అంతా కూడా సాధారణ స్థితిలోనే ఉన్నారు. మున్ముందు అనుకూలమైన స్థితిలోకి రాబోతున్నాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి ఇంచుమించుగా 29, 30, 31వ తేదీలలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వృత్తిపరంగా అనుకూలంగా ఉన్నాయి. మీరు తలపెట్టిన కార్యక్రమాలు బాగా ఉంటాయి. కొంతమంది ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆధ్యాత్మిక విషయాలకు లేదా ప్రజలకు సంబంధించిన సహకార జీవన విధానాలు, వైద్యాలయాలు, వైద్య సేవలు, అన్నదానాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు 30, 31వ తేదీ తదనంతరము ఈ 2, 3వ తేదీల్లో కొన్ని ప్రత్యేకమైన సమావేశాలు, సన్మానాలు, ప్రత్యేకమైన వ్యక్తులతో కలియడాలు. ఇది ఏ రంగంలో ఉన్నవారైనా వృశ్చిక రాశి వారు వాళ్ళ రంగానికి సంబంధించిన విషయంలో మీ యొక్క ప్రత్యేకతను చాటింప చేసుకోవడానికి, మీ ప్రత్యేకతను తెలియపరచుకోవడానికి ఈ 2, 3వ తేదీలు చాలా విశేషంగా ఉన్నాయి. ఇవి అత్యంత కీలకమైనటువంటి రోజులుగా మీరు భావించాలి. మొత్తం మీద ఇవన్నీ కూడా ఇష్టసిద్ధి కలిగేటువంటి పరిస్థితులే. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన ఏవైనా వస్తువులు కొనుగోలు చేయడం కూడా జరగవచ్చండి. ఇష్టకామ్యార్థ సిద్ధి, అనుకున్న పనులు కూడా సాధించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మొత్తం మీద వృశ్చిక రాశి వారికి 29 దినమధ్యం నుంచి 3వ తేదీ వరకు ఉన్నటువంటి రోజులన్నీ కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి రోజులే. అది వ్యక్తిగత జీవితం, సామాజిక జీవితం, కుటుంబ జీవితం, అలాగే మీ వృత్తికి సంబంధించిన విషయాలలో ఏదో ఒక ప్రత్యేకతతో కూడుకొని ఉన్నది. ఒక ప్రత్యేకమైన గుర్తింపును మీరు పొందబోతున్నారు. ఆ తదనంతరం మీకు 3, 4వ తేదీలలో కొంత రిలాక్సేషన్ ఉంటుంది. చిన్నపాటి ప్రయాణాలు ఉంటాయి, లేదా ఏదో చిన్నపాటి సమస్యలను సర్ది చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటాయి. కొద్దిగా మానసికంగా, శారీరకంగా అలసటతో, కొద్ది విచారంతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ వారంలో ఒక ప్రత్యేకమైన పెద్ద మార్పు ఒకటి కలుగుతున్నదండి. ఈ మార్పు వల్ల మీకు శారీరకంగా, మానసికంగా కొద్దిపాటి భయము, కొద్దిపాటి ఆందోళన, వీటి వల్ల మీరు సకాలంలో భోజనాలు చేయలేనటువంటి స్థితి, ఒక వ్యాకులత, ఏదో జరిగిపోతుంది అంటే ఎమర్జెన్సీ, ఏదో ఒక ఎమర్జెన్సీని మీరు సెల్ఫ్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసుకున్నట్టుగా అనిపిస్తుందండి. అదొక్కటి మీరు కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. దాని మూలకంగా దాని ప్రభావాలను మీరు దృష్టిలో పెట్టుకొని కొన్ని పనులు చేయాలి. అందులో విశాఖ నక్షత్ర జాతకులు
సోదర సంబంధం కానీ, మీ సంతాన సంబంధం కానీ, మీ కింద పనిచేసే వారి సంబంధం కానీ, వారికి సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చులు పెరుగుతాయి. వారితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. అనుకోకుండా కొన్ని ప్రయాణాలు కూడా కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఆరోగ్య విషయంలో ఉదర సంబంధమైన సమస్యలు కానీ, స్త్రీలకు సర్జికల్స్ కానీ ఇట్లా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. విశాఖ. అనురాధ నక్షత్ర జాతకులకు మీరు ఓపికతో మీరు కొంత డబ్బును ఆర్జించగలుగుతారు. అనుకున్న సమయానికి మీరు పొందగలిగేటువంటి డబ్బును కొంత పొందగలుగుతారు. కొంత ధార్మిక విషయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. మరి కొంతవరకు వైజ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ఆదాయాలు, ఆకస్మిక ఖర్చులు అన్నీ కూడా ఆల్ ఆఫ్ సడన్ జ్యేష్ఠ నక్షత్రానికి కలగవచ్చు. లేదా మనస్సు కొంత వ్యాకులతో కూడా మీరు ఖర్చులు పెంచవచ్చు. కాబట్టి కొద్దిగా అయినంత వరకు ఆచితూచి పరిస్థితుల ప్రభావాలను గమనిస్తూ మీరు ముందుకు అడిగేస్తే కొంత మీరు కొంత ఉపశమనం పొందుతూ కొంత సంతృప్తిగా ఉండగలిగేటువంటి అవకాశాలు. ఇదంతా ఏమిటంటే ఒక అల్లకల్లోలం ఉంది, ఆనందం ఉంది, ఆవేదన ఉంది, అన్ని నవరసాలు ఉన్నాయి దీంట్లో. ఈ నవరసాలలో మీరు ఏదో ఒక రసాన్ని ఆస్వాదించాలన్నప్పుడు దాని తగ్గట్టుగా ఉంటుంది. యువకులకు ప్రత్యేకంగా నేను ఇచ్చేటువంటి సజెషన్, యువకులకు సడన్ డిసిషన్స్ తీసుకోవడం కానీ, స్థిర చరాస్తుల అమ్మకాలు కానీ, పెద్దలతో ఘర్షణ పడడం కానీ, ఉద్యోగాలలో అధికారులతో ఘర్షణ పడడం కానీ కొంతవరకు మానుకోండి. ఆడవాళ్ళు కూడా అయినంత వరకు ఈ ప్రెగ్నెన్సీ సంబంధం కానీ, కొంత శారీరక అనారోగ్యాలతో బాధపడేవాళ్ళు కానీ, కొంతమందికి అబార్షన్ ట్రెండ్ ఇవన్నీ ఉన్నాయండి. ఇవి కొంత జాగ్రత్తలు చూసుకోవాలి. యువకులు మరింత జాగ్రత్తగా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం మీకు ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ముందుకెళ్ళండి. మీరు చేయవలసినటువంటి పూజలు ప్రత్యేకంగా ఈ వారంలో కుజుడికి ప్రత్యేకమైన పూజ చేయండి. దానివల్ల మీకు కొంత ఉపశమనం కలుగుతుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం గ్రహస్థితి ప్రారంభంలో తృతీయ స్థాన రాహు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగానే ఉన్నాడు అయినంత వరకు. కుజ, రవి, శనులు కొద్దిగా మధ్యస్థంగా ఉన్నారు. కుజుడు ఈ వారం 2వ తేదీ 4వ స్థానానికి రాబోతున్నాడు. శుక్రుడు సాధారణంగా అనుకూలంగా ఉన్నాడు. సప్తమ స్థాన గురువు అనుకూలంగా ఉన్నాడు. నవమ స్థాన కేతు కూడా అనుకూలంగానే ఉన్నాడు. 29, 30, 31వ తేదీలలో దాదాపుగా ధనుర్రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు వస్తున్నాయి. ఈ వారం ప్రారంభం మధ్య నుంచి కొన్ని అనుకూలతలు మీకు ఏర్పడబోతున్నాయి. కొంత ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థికపరమైన విషయాలకు, ఆరోగ్యపరమైన ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా గృహ సంబంధమైన వ్యవహారాలు, కొంతవరకు విశ్రాంతిగా ఉండాలన్న ఆలోచనలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి మీ సంతానం గురించి, కుటుంబ సభ్యుల గురించి, మీ బాధ్యతల గురించి కూడా మరణ వేసుకునేటువంటి రోజులుగా ఉంటాయి. ఇది కొంతవరకు డైలీ రొటీన్ పనులు కాకుండా ఇదొక ప్రత్యేకమైన వాటికి పరిమితమై ఉన్నటువంటి రోజులుగా చెప్పవచ్చు. 30, 31. 1, 2 చాలా విశిష్టంగా ఉంది. 1, 2వ తేదీలలో చాలా ప్రత్యేకతలు ఏర్పడబోతున్నాయి. ఈ 1, 2వ తేదీలలో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు కూడా అవుతాయి. కానీ ఇక్కడ ఒక పెద్ద సమీక్ష మీ అంతల మీరు వృత్తి గురించి, మీ వ్యక్తిగత జీవితం గురించి, మీ మీద ఉన్న బాధ్యతల గురించి, అన్నిటి గురించినటువంటి విషయాలన్నీ కూడా ఇందులో రాబోతున్నాయి. అయితే కొంత ప్రత్యేకమైన వ్యక్తులతో మీ అనుభవాలు ఇతరులతో షేర్ చేసుకోవడం కానీ, ఇతరుల అనుభవాలు మీరు షేర్ చేసుకోవడం కానీ కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఒక విచిత్రమైన స్థితి. అంటే ఆ 1, 2 ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉండే అవకాశాలు అనుకోండి, ఆ విధంగా ఉంటుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయవలసినటువంటి పనులు చేసుకోవాలి. ఇది ఒక పెనుమార్పుకు సంబంధించిన ఆలోచనలై ఉండవచ్చు అని కూడా చెప్పడం జరుగుతున్నది. 3, 4వ తేదీలు కూడా అనుకూలతలనే ఉన్నాయి. 3, 4వ తేదీలు కూడా ప్రత్యేకించి మీరు తలపెట్టిన కార్యక్రమాలు కానీ, మీరు ఊహించిన కార్యక్రమాలు కానీ అన్నీ కూడా బాగానే ఉంటాయి. అయితే ఈ వారంలో జరుగుతున్న పెద్ద మార్పు ఏంటంటే
కొన్ని విషయాలను తప్పించుకోలేని పరిస్థితులు అంటే వాటిని పక్కకు పెట్టలేకుండా తప్పనిసరిగా ఆలోచించే విషయాలన్నీ మీకు ముందుకు వచ్చున్నాయి ఇప్పుడు. అంటే అండర్ కంపల్షన్ అది మీరు అన్నీ కూడా చేయాలి, ఈ తర్వాత చూద్దాంలే అన్నట్టుగా లేదు. ఆ విధమైన పరిస్థితులు మీకు రాబోతున్నాయి. ఈ విషయాలను మీరు సమగ్రంగా పరిశీలించి ఇది మీ యొక్క స్థితిగతులు, ఆరోగ్యాలు, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ బాధ్యతలు, వృత్తికి సంబంధించిన బాధ్యతలు, సమాజానికి సంబంధించిన విషయాలు, ఎన్నో పలు విషయాలన్నీ కూడా మీకు ఈ వారంలో ఆలోచించుకోవలసినటువంటి పరిస్థితి వచ్చినది. కాబట్టి ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి, ఇవి తప్పించుకుందామా అన్నట్టుగా లేదండి. తప్పంతే వాటికి ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఒక కంక్లూజన్ చేసుకోవాల్సినటువంటి అవసరాలతో ఉన్నటువంటిది అయి ఉన్నది. కాబట్టి దీంట్లో మీరు కూలంకుషంగా ప్రతి సమస్య యొక్క స్వరూపం తెలుసుకున్న తర్వాత, ఆద్యంతాలు తెలుసుకున్న తర్వాత మీకంటూ మీరు ఒక అభిప్రాయం ఏర్పరచుకొని ఒక నిర్ణయం తీసుకొని చేయవలసినటువంటి బాధ్యతలు ముందుగా ఉన్నాయి అన్నట్టుగా కనబడుతున్నదండి. అది ఈ వారంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. మిగతా అన్నీ కూడా మీకు రొటీన్గా చాలా అనుకూలంగానే కనబడుతున్నాయి. మూలా నక్షత్ర జాతకులకు ధార్మికమైన వ్యవహారాలు చక్కగా ఉంటాయి. తర్వాత వృత్తిపరమైన వ్యవహారాలు చక్కగానే ఉంటాయి. కొంతవరకు ప్రజాహిత కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు ఖచ్చితంగా మీ ఆరోగ్యం, మీ భార్య ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యాలు, అలాగే కొన్ని వ్యవహారాల మీద కూడా కొంత దృష్టి పెట్టవలసినటువంటి అవసరం మీకు కలుగుతున్నది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కూడా గృహ సంబంధమైన వ్యవహారాలలో ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక ఉపయోగకరమైనటువంటి పని నిర్ణయించవలసినటువంటి, అంటే పెళ్ళిళ్ళ, గృహప్రవేశాల, గృహారంభాల, ఏదో మీ కుటుంబానికి సంబంధించి మీ పిల్లలకు సంబంధించిన విషయాలలో ఏదో ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి పూర్వాషాఢ నక్షత్రానికి కనబడుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు చాలా వరకు ఓపికతో ఉన్నట్టయితే మీరు కొన్ని సాధించుకోగలుగుతారు. అలాగే ఇతరుల అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఇతరుల అభిప్రాయాలను మన్నించి మీరు ఒక అడుగు ముందుకు వేయగలిగితే కొంత మంచి మార్పులు వస్తాయి. కొంత శారీరకంగా, మానసికంగా కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ అవన్నీ కూడా మీ మీద ఉన్నటువంటి బాధ్యతల వల్లనే కలుగుతున్నది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని వాటికి ఏదైనా పరిష్కారాలు వెతుక్కున్నట్టయితే కొంత మీకు అనుకూలతలు ఏర్పడుతుంటాయి. ఏది ఏమైనా ధనుర్రాశి వారికి ఒకవైపు అధిక సంతోషం, ఒకవైపు అధిక బాధ్యత, ఒక భారం, ఇవన్నీ కూడా ఈ వారంలో కలగబోతున్నాయి అని చెప్పడం జరుగుతున్నది. మరి ఈ ధనుర్రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజలు కొద్దిగా మీరు 2, 3, 4 తేదీల వరకు ఖచ్చితంగా కుజుడి సంబంధించినటువంటి పూజ, కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. తర్వాత మిగతా గ్రహాలను సాధారణంగా పూజించుకోండి, అనుకూలతలు ఏర్పడతాయి. మీరు అయినంత వరకు ఓపికతో ఉండడం అనేది, ఎమోషనల్ కాకుండా ఓపికతో ఉండడం అనేది ప్రాధాన్యతగా ఈ ధనుర్రాశి వారికి ఉంది. ఎందుకంటే దీనికి కారణము 4వ స్థానంలో రవి శనుల కలయిక, అందులో కుజుడి ప్రవేశం. రవి శని కుజుల గ్రహయుద్ధం అంటారు. ఈ గ్రహయుద్ధము 4వ స్థానంలో కానీ, ఒక మనిషికి 8వ స్థానంలో కానీ, ఒక మనిషికి 12వ స్థానంలో కానీ జరుగుతున్నప్పుడు అశాంతిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతున్నది. కాబట్టి మీరు ఏవైనా ఇష్టదైవ ప్రార్థనతోటి వాటిని దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారి యొక్క గ్రహస్థితి ఈ వారంలో 2వ స్థానంలో రాహు, బుధుడు, 2వ స్థానంలో కుజ సంచారం మీకు 2వ తేదీ మీనరాశి 3వ స్థానానికి వెళ్ళిపోతున్నది. 3వ స్థానంలో రవికుజులు ఉన్నారు. 4వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అనుకూలంగా. 6వ స్థానంలో గురుడు సాధారణంగా ఉన్నాడు. 8వ స్థానంలో కేతు బాగా ఉన్నాడు. మొత్తం మీద మకర రాశి వారికి ఈ వారంలో బాగా సహకరించేటువంటి గ్రహాలు రవి, శనులతో పాటు కుజుడు, అలాగే శుక్రుడు. ఈ 4 గ్రహాలు చాలా అనుకూలంగా మకర రాశి వారికి ఉండబోతున్నాయి. 29, 30, 31వ తేదీలో కలుగుతున్నటువంటి మార్పులు చాలా
అనుకూలత ప్రతికూలత ఉన్నాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా ఈ 2 రోజులు శ్రద్ధ వహించండి. ఎలాంటి ప్రయాణాలు ఒకవేళ చేసినట్టయితే తప్పకుండా వాటికి చిన్నపాటి పరిహారాలు చేసుకొని వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అజీర్ణామయ సంతాపం జానుబాధ అంత సామాన్యంగా మీ ఆహార విహారాల్లో కూడా కొన్ని మార్పులు చేసుకోండి. 1, 2వ తేదీలు సామాన్యంగా ఉంటాయి. మీకు విశేషంగా 3, 4వ తేదీలు కలిసి వచ్చే కాలంగా కనబడుతుంది. ఈ వారంలో చాలా వరకు మీరు కుటుంబ వ్యవహారాల్లో పరస్పర సహకార లోపాల వల్ల భార్యాభర్తల మధ్యన చిన్నపాటి ఘర్షణ కానీ, అన్నదమ్ముల మధ్యన ఘర్షణ కానీ, ఆర్థిక వ్యవహారాలతో సమస్యలు కానీ, అనారోగ్యాలతో సమస్యలు కానీ కూడా కొంత ఉండవచ్చు. వీటిని అధిగమించి మీరు ముందుకెళ్ళాలి. 1, 2వ తేదీలు సాధారణంగా ఉంటాయి. కొంతవరకు సంతోషాన్ని వ్యక్తపరచగలుగుతుంది. 3, 4వ తేదీలు మీకు అన్ని విధాల అనుకూలతలు ఉన్నాయి. అయితే ఈ వారంలో కలుగుతున్న మార్పు మీకు చాలా ధైర్యాన్ని, బలాన్ని ఇస్తున్నాయి. విత్తలాభ సదారోగ్య ఇష్టసిద్ధి సుఖావహ. కుజుడు 3వ స్థానంలో మీకు అత్యంత బలాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ బలంతో మీరు చేయవలసినటువంటి పనులు, ముఖ్యంగా మకర రాశి వాళ్ళు భూ సంబంధమైన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు, అన్నదమ్ముల మధ్యన వ్యవహారాలు, వీటికి సంబంధించిన సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవడానికి అనుకూలతలు రాబోతున్నాయి. కాబట్టి మీరు ఇందులో తప్పకుండా ఇన్వాల్వ్మెంట్ అయి ఉండవలసినటువంటి అవసరం ఉంది. మీ వృత్తి ఉద్యోగాల్లో కూడా ఒక ప్రత్యేకత రాబోతుంది. ఒక గొప్పతనాన్ని మీరు చూడగలుగుతారు. కాబట్టి ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీకు సమీప భవిష్యత్తులో మంచి ఆకాంక్షలను పెంపొందించి మంచి ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు మీకు ఈ వారంలో ఏర్పడబోతున్నది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు అయినంత వరకు సోదర సంబంధమైన సమస్యలు కానీ, ఆర్థికపరమైన సమస్యలు కానీ, వృత్తికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, గృహ సంబంధమైనటువంటి సమస్యలు కానీ, లేదా చివరికి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ కొంతవరకు మీకు పరిష్కారమయ్యే మార్గంలో ఉన్నాయి. అలాగే కొన్ని విషయాలలో మీకు కొద్ది ఆలస్యంగానైనా మీకు అనుకూలతలు ఏర్పడతాయి. కొద్ది ఆర్థికపరమైన వ్యవహారాలలో కూడా కొంత మీకు ఊరట కలుగుతుంది. అయితే ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా కుటుంబ వ్యవహారాలలో, గృహ సంబంధమైనటువంటి బాధ్యతలలో, మీరు చేస్తున్నటువంటి పనుల యందు కొంత మార్పులు, ఉత్సాహపూరితమైనటువంటి నిర్ణయాలు, కొన్ని ఆనందాన్ని కలుగజేసే నిర్ణయాలు, మీకు ఆనందాన్ని కలుగజేసేటివి, అలాగే మీ సోదరులకు ఆనందాన్ని కలుగజేసేటివి, మీ బంధువులకు ఆనందాన్ని కలుగజేసేటువంటి నిర్ణయాలు కూడా మీరు చేయబోతున్నారు. చాలా అత్యంత అనుకూలంగా ఈ వారంలో కొన్ని మార్పులు మీకు కలగబోతున్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు బాగానే ఉన్నాయి. కానీ చిన్నపాటి విషయాలలో అవగాహన లోపం వల్ల కొద్దిపాటి ఘర్షణలు రేకెత్తవచ్చు. అది భార్యాభర్తల మధ్యన కానీ, అన్నదమ్ముల మధ్యన కానీ, మీ కింద పనిచేసే వారి మధ్యన కానీ కొంత చిన్నపాటి అవగాహన లోపంతో మీరు కొంత ఘర్షణకు లోనవుతారు. కానీ మీకు ఫలితాలు మాత్రం చాలా అనుకూలంగానే ఉంటాయి. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు మకర రాశి వారు ఒక్కొక్క స్టెప్ ముందుకు వేయండి, అనుకూలతలు ఏర్పడతాయి. మరి మీరు చేయవలసినటువంటి ప్రధానంగా కొన్ని పూజలు ఉన్నాయి. కేతు సంబంధమైన పూజ, రాహు సంబంధమైన పూజలతో పాటు రవి శనులకు ప్రత్యేకమైన పూజలు చేయండి. దానివల్ల మీకు అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి ఈ వారం ప్రారంభంలో మీకు జన్మరాశిలో రాహువు, బుధుడు, 2వ తేదీ వరకు మీ రాశిలో ఉన్న కుజుడు మీనరాశిలోకి మారబోతున్నాడు. మీనరాశిలో రవి, శని, ఆ తదుపరి కుజుడు, 3వ రాశిలో శుక్రుడు, 5వ రాశిలో గురువు, 7వ రాశిలో కేతు. ఇప్పుడు కేవలం మీకు ఒక గురువు చాలా అనుకూలంగా కుంభరాశి వారికి కనబడుతున్నాడు. మిగతా గ్రహాలు సాధారణంగానే ఉన్నాయి. శుక్రుడు కూడా సాధారణంగానే ఉన్నాడు. అయితే కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభంలో 29, 30, 31వ తేదీలు మాత్రం కొంత తాత్కాలికంగా మీకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అనుకూలతలే ఉన్నాయి. చిన్నపాటి ఆనందమైనటువంటి సన్నివేశాల్లో ఉండగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగానే ఉంటారు, మిత్రులతో ఆనందంగానే ఉంటారు, లేదా ప్రయాణాలు చేసినప్పటికీ ఆనందంగానే ఉంటారు. కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా ఆనందంగా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. 1, 2వ తేదీలు మీ ఆరోగ్యంలో పూర్తి లోపం ఏర్పడుతున్నది.
అలాగే మీ యొక్క జీర్ణక్రియ సంబంధం, అలాగే ఆర్థరైట్స్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఆడవాళ్ళకు కూడా కొద్దిపాటి ఇబ్బందులు కానీ 1-2 కొద్దిగా కష్టతరమైనటువంటి రోజుగా మీరు గమనించాలి. అంటే ఇది కొంత మానసికంగా మిమ్మల్ని కుంగదీయవచ్చు. ఆ తదుపరి మీకు 3, 4వ తేదీలు సాధారణంగా అనుకూలతలనే ఉన్నాయి. అయితే 29, 30, 31 కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం, ప్రత్యేకమైన సందర్భం మాత్రం ఉంది. ఇది ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా, ముఖ్యంగా రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, పారిశ్రామికవేత్తలకు వీరికి సంబంధించిన విషయంలో కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఈ వారంలో జరగబోతున్నటువంటి మార్పుల వల్ల కొంత శారీరకంగా అలసత్వం, ఏదో తెలియని బాధ, కొంత ఆనందానికి ఇబ్బంది, ఏ పని చేద్దామన్నా అప్పుడే ఉత్సాహం, అప్పుడే నిరుత్సాహం, ఇట్లాంటివి కూడా జరగబోతుంటాయి. మీకు ఎప్పుడు కూడా ఇతరుల యొక్క సహకారం, ఇతరుల యొక్క ప్రోత్సాహం ఉండాలన్న ఆలోచనలు కూడా పెరుగుతుంటాయి. అది కొద్దిపాటి కొన్ని విషయాలు చాలా సందిగ్ధంగా ఉంటారు. ఇది అమ్మాలి, అది కొనాలి, అది అమ్మాలి, ఇది కొనాలి, చేయాలన్నా వద్దా, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. లేదా మనం ఏదైనా నిర్ణయించుకున్నా వాటికి ప్రతిబంధకాలు, పెద్దల చేత ప్రతిబంధకాలు కూడా ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క సమ్మతి పొందడం కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు అయినంత వరకు అభిప్రాయాలు, ఆలోచనలతో ఉండండి. ప్రతి పని ఆచరణ చేయడం ఇప్పుడు సాధ్యం కాదు, అది గమనించండి. తర్వాత ఆలోచిద్దాం. ఇది కుంభరాశి వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాల్లో కొద్ది ఇబ్బందులు, కొద్దిపాటి కుటుంబ వ్యవహారాలు కూడా కొద్ది ఘర్షణలు, భేదాభిప్రాయాలతో సతమతమవుతుంటారు. శతభిష నక్షత్ర జాతకులకు ఏదైనా ఉన్నప్పటికీ, ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా కుటుంబ వ్యవహారాల్లో ఏదో ఉత్సాహపూరితమైనటువంటి నిర్ణయం, కొన్ని నిర్ణయాలు మీకు ఆనందాన్ని కలుగజేస్తాయి, అటు కుటుంబానికి ఆనందం కలుగజేస్తాయి. కొన్ని మార్పులు చేర్పులు మీరు ప్రత్యేకంగా శతభిష నక్షత్ర జాతకులు చేయబోతున్నారు. దాని కొంతవరకు మీ ఉత్సాహానికి కొంత ఆనందం బాగానే ఉంది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు మాత్రం కుటుంబ సభ్యులతో కొంత ఘర్షణ ఉండవచ్చు, ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి రావచ్చు, ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఏదేమైనా ఈ వారం కుంభరాశి వారు అతి సాహసం చేయరాదు. మేజర్ చేంజెస్ ఈ వారంలో చేయడానికి వీలు లేదు, అది గమనించి ముందుకు పోవలసినటువంటి ప్రార్థన. మరి కుంభరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శని, రవి, కుజ, ఈ 3 గ్రహాలకు ప్రార్థనలు. ఈ 3 గ్రహాల కింద పూజ ఏదైనా ఒకటి చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి. దాని మూలకంగా మీకు కొంత మంచి జరుగుతుంది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారం గ్రహస్థితి, మీ రాశిలో రవి శనుల సంఘర్షణ జరుగుతున్నది. ద్వితీయ స్థానంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో గురువు కొంత సాధారణంగా ఉన్నాడు. మరి షష్ఠమ స్థాన కేతు అనుకూలంగా ఉన్నాడు. వ్యయస్థాన రాహువు కొద్దిగా మామూలు స్థితిలో ఉన్నాడు. వ్యయస్థానంలో ఉన్న బుధుడు కూడా అనుకూలంగా లేడు. వ్యయస్థానంలో ఉన్న కుజుడు ఇప్పుడు మీ రాశిలోకి 2వ తేదీ రాబోతున్నాడు. అంటే ఒక మేజర్ చేంజ్ మీనరాశికి ఈ వారంలో ఏర్పడబోతున్నది. జ్వర ఖడ్గవ్రణంచైవ భార్య బంధు విరోధకృతు జన్మరాశి గతే భూమి యక్ష రాక్షస పీడితం. చాలా విచిత్రంగా ఉంటాయి ఈ ఫలితాలు. వాస్తవంగా మీరు ఏదో చేయాలనుకున్నటువంటి ఒక బ్రాడ్ ఆస్పెక్ట్లో చేసేటువంటి పనుల విషయంలో కొద్ది ప్రతిబంధకాలతో పాటు తెలియని భయాలు, తెలియని ఆందోళనలు, కొన్ని చేయలేని పరిస్థితులు కూడా ఏర్పడి మన ఆరోగ్యాలలో కానీ, కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు కానీ, భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కానీ, కుటుంబ సభ్యుల మధ్యన భేదాభిప్రాయం, ఏదో ఒక విచిత్రమైన తత్వం మనల్ని కొంత సంతోషపెడుతుంది, కొంత భయపెడుతుంది. అలాంటి పరిస్థితిలో మీరున్నారు కాబట్టి ముఖ్యంగా మీనరాశి వాళ్ళు చేయవలసినటువంటి పనులలో, బాధ్యతలలో క్రయ విక్రయాలు, స్థిర చరాస్తుల మార్పులు, వీటికి సంబంధించిన విషయాలలో ఒకంత ఆలోచించి చేయవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానంగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ ఆరోగ్యం, మీ మీద ఆధారపడినటువంటి ఆరోగ్యం, భార్యకు సంబంధించిన ఆరోగ్యం, వీళ్ళ విషయానికి ప్రాధాన్యత మొదలివ్వండి. ఆ తర్వాత చేసే పనుల యందు ఇవ్వండి. ముఖ్యంగా ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు మీకు ఒక్కొక్కసారి ఇబ్బందులు కలుగజేయవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు, అతివేగవంతమైనటువంటి ప్రయాణాలు
వాహన గండాలు ఇవన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి. అయినంత వరకు విశ్రాంతిని పొందుతూ పని చేయండి. అదే పనిగా పనిచేసిన మీ ఆరోగ్యాలు దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరిప్పుడు మీ రాశిలో ఒక పెద్ద గ్రహయుద్ధం జరుగుతున్నది. రవి, శని, కుజులు ఈ 3 గ్రహాల కలయిక అత్యంత భీకర పోరాటం. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్, అమెరికా లాగా. సరే, ఇవన్నీ ఏదున్నా కూడా మీనరాశి వారికి మేలే జరుగుతుంది. మొత్తం సంవత్సర ఫలితాలు వేరు, ఈ వారంలో జరుగుతున్న మార్పుల సంబంధాల గురించి నేను చెప్తున్నది వేరు. ఏదైనా అతి మొండితనాన్ని పక్కకు పెట్టి కొంత మీరు అనుకువగా, మెలకువగా, అడ్జస్టబుల్గా ఉండి ఈ కొన్ని చేసుకున్నట్టయితే కొంత మీకు అనుకూలతలు ఉంటాయి. అయితే 29, 30, 31లో మాత్రం చాలా విశేషంగా మీ ఆలోచనలు ఉంటాయి, సమావేశాలు ఉంటాయి. సాధారణంగా ఉత్సాహంగానే ఉంటారు. అలాగే 1, 2వ తేదీల్లో కూడా మీరు ఉత్సాహంగానే ఉంటారు, కుటుంబ సభ్యులతో ఆనందంగానే ఉంటారు. ఎటొచ్చి మీకు 3, 4వ తేదీలోనే పెను మార్పులు వస్తున్నాయి. మీ ఆరోగ్యంలో మార్పులు, మీ భార్య ఆరోగ్యంలో మార్పులు, మీ పిల్లల ఆరోగ్యంలో మార్పులు, మీ వ్యవహారంలో మార్పులు అన్నీ కూడా మీకు 3, 4 నుంచి కనబడుతున్నాయి. కాబట్టి అవి దృష్టిలో పెట్టుకొని మున్ముందు జాతకాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు. అయితే ఇవన్నీ పెట్టుకొని కొంత జాగ్రత్తగా ఉండండి. 1, 2వ తేదీ మీ ఇంటి యందు కానీ, మీ సమీప బంధువుల యందు కానీ ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మీరు అటెండ్ చేయవలసి ఉంటుంది 1, 2వ తేదీలు. ఇది కొంతవరకు యువకులు అయితే స్త్రీ పురుషులు కలిసి చిన్న ఒక వినోదానికో వినోదాలకు సంబంధించినది ఉండవచ్చు. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తుల మధ్యన ఇది కుటుంబ సమావేశం ఉండవచ్చు, బంధువర్గ సమావేశం ఉండవచ్చు. ఇది కళాకారులకు సంబంధించినదై కూడా ఉండవచ్చు, క్రీడాకారులకు సంబంధించినదై ఉండవచ్చు. ఒక ఆనందానికి సంబంధించినదై 1, 2వ తేదీల్లో ఉండే అవకాశాలు మీనరాశికి ప్రత్యేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు కొంతవరకు జాగ్రత్తలు తీసుకొని మీరు ప్రత్యేకంగా కుమారస్వామి, గణపతి, కుమారస్వామి ఇద్దరికి సంబంధించినటువంటి పూజలు ప్రత్యేకంగా చేయండి. మీరు దీని మూలకంగా మీకు కొంత అనుకూలతలు ఏర్పడతాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ప్రత్యేకించి కుటుంబ వ్యవహారాలలో భార్యాభర్తల మధ్యన లేదా కుటుంబ సభ్యుల మధ్యన భిన్న అభిప్రాయాలతో కొంత సతమతమవుతారు. అనుకోని ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంత మీకు ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి, ఇతరుల సహకారాలు లభిస్తాయి. కొంతవరకు ధార్మికమైన సాంప్రదాయమైన వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తారు. రేవతి నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కొంత అనుకూలతలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొంత ద్రవ్యం కూడా మీకు ఈ వారంలో ఆకస్మికంగా లభించవచ్చు. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి మీనరాశి ఫలితాలు. యోగమంజరి టీవీ మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా మారుతున్నటువంటి గ్రహస్థితులు, యుతులు, దృష్టులు, వేధలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సంక్షిప్తంగా ఈ వార ఫలాలు మీకు తెలియజేశాను. దీనిపై మీ కామెంట్, మీ లైక్స్, అట్లాగే మా సబ్స్క్రిప్షన్ కూడా పెంచండి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం.